హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి కుంభమేళా, ఆ కుంభమేళా సాంప్రదాయానికి నాంది, కుంభమేళలో ఉన్నటువంటి రకాలు, అవి ఏ ఏ రోజులలో ప్రత్యేకంగా జరుగుతాయి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతో కొంత మీకు యూజ్ అవ్వాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుంభమేళా యొక్క 4 రకాలను పరిశీలించినట్లయితే, ఫస్ట్ వన్ మాఘమేళా. ఈ మాఘమేళా ప్రతి సంవత్సరం మాఘమాసంలో ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుంది. రెండవది అర్ధ కుంభమేళా. ఈ అర్ధ కుంభమేళా 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ మరియు ప్రయాగ్రాజ్లలో జరుగుతుంది. మూడవది పూర్ణ కుంభమేళా. ఈ పూర్ణ కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్లలో జరుగుతుంది. చివరిగా మహాకుంభమేళా. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు కలిస్తే ఒక మహాకుంభమేళా అవుతుంది. ఈ కుంభమేళా 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ కుంభమేళాలో 6 ప్రత్యేకమైన రోజులను అత్యంత పవిత్రమైన రోజులుగా భావిస్తారు. ఆ 6 పవిత్రమైన రోజులు ఏవనగా జనవరి 13 పుష్య పౌర్ణమి, జనవరి 14 మకర సంక్రాంతి, జనవరి 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3వ తేదీ వసంత పంచమి, ఫిబ్రవరి 12వ తేదీ మాఘ పౌర్ణమి మరియు ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి. ఈ 6 రోజులలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఒక్క మౌని అమావాస్య రోజునే దాదాపు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేయడం జరిగింది. ఈ కుంభమేళాలో పాల్గొనడం వల్ల పాపాలు అన్నీ తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని హిందువుల యొక్క ప్రగాఢమైన నమ్మకము. ఈ కుంభమేళా తొలి రోజున 1,70,00,000 మంది, అదేవిధంగా కుంభమేళా రెండవ రోజు అయినటువంటి మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయడం జరిగింది. ఇందులో నాగ సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ నాగ సాధువులు కుంభమేళా సమయంలో మాత్రమే జనాలకు కనిపిస్తారు. ఈ కుంభమేళాకు శ్రీకారం చుట్టేది ఈ నాగ సాధువులే. కుంభమేళా నిర్వహణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము 7,000 కోట్లను కేటాయించడం జరిగింది. త్రివేణి సంగమ పరిసరాలలో 10,000 ఎకరాలలో మహాకుంభ్ నగర్ పేరుతో తాత్కాలికమైన నగరాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద తాత్కాలిక ఆవాస ప్రాంతంగా ఇప్పటికే రికార్డు సృష్టించడం జరిగింది. కుంభమేళాకు వచ్చే భక్తుల వసతి కోసం 1.6 లక్షలకు పైగా టెంట్లను ఏర్పాటు చేయడం వలన దీనిని టెంట్ సిటీ అని కూడా పిలుస్తారు. 55 ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, 50,000 మంది పోలీస్ సిబ్బంది, అదేవిధంగా పారామిలిటరీ బలగాలను భద్రత కోసం మోహరించడం జరిగింది. కుంభమేళాకు విచ్చేసేటటువంటి భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని అండర్ వాటర్ డ్రోన్లను ఏర్పాటు చేశారు. ఇవి దాదాపు 100 మీటర్ల లోతు వరకు వెళ్ళి గాలిస్తాయి. అదేవిధంగా 120 మీటర్ల ఎత్తులో నుంచి కూడా అవి గస్తీని కాస్తాయి. 12 కిలోమీటర్ల పొడవున ఘాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కుంభమేళా సాంప్రదాయానికి నాంది ఏదనగా క్షీరసాగర మథనం అని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ క్షీరసాగర మథనం సమయంలో ఆ సాగరంలో నుండి అమృత భాండం ఉద్భవించింది. ఈ అమృత భాండాన్ని సాధించుకునే ప్రయత్నంలో దేవతలు మరియు అసురులు తీవ్రమైన పోరాటాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ అమృతపు భాండంలోంచి అమృతపు చుక్కలు భూలోకంలోని 4 నదులలో పడడం జరిగింది.
అమృతపు భాండంలోంచి అమృతపు చుక్కలు ఆ నదులలో పడటం వలన అవి అత్యంత పవిత్రతను సంతరించుకున్నాయని పురాణాలు మనకు తెలుపుతున్నాయి. ఆ నదులు ఏవనగా హరిద్వార్‌లోని గంగా నది, ఉజ్జయినిలోని క్షిప్రా నది, నాసిక్‌లోని గోదావరి నది మరియు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం. కాబట్టే ఈ 4 నదులు అత్యంత పవిత్రతను సంతరించుకున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.